ఇకపై మీ గూగుల్ అకౌంట్లో లాగిన్ అవ్వాలంటే కెమెరా ముందు చేతులు ఊపాల్సి ఉంటుంది. మీ చేతిలోని 21 కీళ్ల కదలికలను రికార్డ్ చేసి నిజమైన వ్యక్తేనా కాదా అనేది గుర్తిస్తుంది. ఇంటర్నెట్లో బాట్లను అడ్డుకునేందుకు గూగుల్ రీక్యాప్చాలో ఈ కొత్త అప్డేట్ను తెస్తోంది. ప్రస్తుతం బస్సులు, కార్లు, ట్రాఫిక్ సిగ్నల్స్, ఆడియో కోడ్స్తో రీక్యాప్చా ప్రాసెస్ పూర్తవుతుంది. ఇకపై కొత్తగా గూగుల్ హ్యాండ్ జెస్చర్స్ ఆప్షన్ కూడా అందుబాటులోకి రానుంది. ఈ కొత్త ప్రాసెస్లో రీక్యాప్చా ఫీచర్ మీ కెమెరా యాక్సెస్ కు పర్మిషన్ అడుగుతుంది. పర్మిషన్ ఇవ్వగానే కెమెరా ఓపెన్ అవుతుంది. అప్పుడు యూజర్ కెమెరా ముందు చేతితో వేవ్ చేయాలి. దీనితో రీక్యాప్చా ఫీచర్ మీ చేతి వేళ్ల కీళ్ల కదలికలను గుర్తించి యూజర్ నిజంగా మనిషేనా లేదా అనేది గుర్తిస్తుంది. ఈ ఫీచర్ వల్ల యూజర్ ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది ఉండదని గూగుల్ చెబుతోంది. యూజర్ వెరిఫికేషన్ అయ్యాక వీడియోలను డిలీట్ చేస్తామని క్లారిటీ ఇచ్చింది. ఆడియో రికార్డ్ చేయడం, యూజర్ పర్సనల్ డేటాను థర్డ్ పార్టీకి పంపడం లాంటివి కూడా ఉండవని వివరణ ఇచ్చింది. ఈ ఫీచర్ పూర్తిగా ఆప్షనల్ గా ఉండనుంది. ఇప్పుడున్న ఇమేజ్, ఆడియో క్యాప్చా ఆప్షన్స్ అలానే కొనసాగుతాయని గూగుల్ పేర్కొంది. ఇంటర్నెట్ లో వచ్చే ఏఐ బాట్లను అరికట్టేందుకు ఈ వ్యవస్థను రూపొందిస్తున్నట్లు క్లౌడ్ ప్లేయర్ సీఈఓ మాథ్యూ ప్రిన్స్ తెలిపారు. అయితే ఈ కొత్త విధానంపై కొంతమంది విమర్శలు చేస్తున్నారు. గూగుల్ లాంటి డేటా ఆధారిత కంపెనీలకు కెమెరా యాక్సెస్ ఇవ్వడం ఎంతవరకు సరైనదనే ప్రశ్నలు వస్తున్నాయి. ఏఐ వర్చువల్ కెమెరాలు, యానిమేషన్ లాంటి వాటితో ఈ వ్యవస్థను మోసం చేయొచ్చనే అభిప్రాయాలు వస్తున్నాయి. మరి వీటిపై గూగుల్ ఎలా స్పందిస్తుందో చూడాలి.